నమస్తే అన్న, అందరికీ నమస్కారం. గోకర్ణంలోని ఒక గుహలో రష్యా మహిళ రహస్యంగా జీవనం చేస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే హిందూ ధర్మం పైన నమ్మకంతో భారతదేశానికి వచ్చి గోకర్ణ సమీప రామతీర్థ అడవిలోని గుహలో ఉంటూ ఉన్న రష్యా మహిళ మోహి 40 సంవత్సరాలు ఉత్తర కర్ణాటక జిల్లా పోలీసులు బయటకు తీసుకొని వచ్చారు. ఆమె తన కుమార్తెలు ప్రియ 6 సంవత్సరాలు, ఆమె 4 సంవత్సరాలు కొన్నాళ్లుగా గుహలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గృహలో రుద్రదేవుడి విగ్రహాన్ని పెట్టుకుని పూజలు చేసుకుంటూ అడవిలో దొరికిన కందమూలాలు పండ్లు తిని జీవిస్తూ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఓ విదేశీయురాలు పిల్లలతో గుహలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని గాలించారు. స్థానిక రైతు సంఘాలు, ఆదివాసీల సహకారంతో తల్లి కుమార్తెల ఆచూకీ తెలుసుకున్నారు. వారితో మాట్లాడి ఒప్పించి బయటికి తీసుకువచ్చారు. వారిని రాయబార కార్యాలయం ద్వారా రష్యా పంపేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి పోలీసులు తెలిపారు. మోహి నిగూఢ జీవనానికి గల కారణాలను అధికారులు తెలుసుకుంటూ ఉన్నారు. ఆమె బిజినెస్ వీజా పైన 2015లో భారత్లోకి వచ్చారని, వీజా గడువు 2017లోనే ముగిసిపోయిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఎక్కువ రోజులు గోవాలో గడిపిన ఆమె స్థానిక భాషలపైన పట్టు సంపాదించారు. కొన్ని రోజుల కిందటే గోకర్ణకు చేరుకున్నట్లు భావిస్తూ ఉన్నారు. అయితే మోహి భర్త ఎవరు, ఎక్కడ ఉన్నారు, ఎందుకు రహస్య జీవనం గడుపుతూ ఉన్నారో తెలుసుకునేందుకు ఆమెను బెంగుళూరుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా సరే కానీ ఒక మహిళ హిందూ ధర్మం పైన నమ్మకంతో రష్యా నుంచి భారతదేశానికి వచ్చి రహస్య జీవనం గడుపుతూ ఉందంటే దాని వెనకాల ఇంకేమైనా కారణాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.